దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనము. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే, మనము ప్రభువును జాగ్రత్తగా వెదకిన ఎడల సర్వశక్తిమంతుడగు యెహోవా దేవునిని బతిమాలుకొనిన ఎడల, అంటే మనము ఆసక్తి కలిగి ఎడతెగకుండా విసుకక నిత్యము ప్రార్థన చేయుచు ఇప్పుడైనను ఉపవాసముండి యెహోవాకు ప్రతిష్ఠించుకుని ఆయనను వేడుకొనుటకై వ్రతదినమును ఏర్పరచుకుని మనలను మనమే ప్రత్యేకపరచుకుని యెహోవా దేవుని సన్నిధిని సమీపించి కన్నీరు విడచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా ఆయన యొద్దకు వచ్చి మన పాప దోష అతిక్రమ క్రియలన్నిటినీ ఒప్పుకుని విడిచిపెట్టి పవిత్ర హృదయులమై యథార్థమైన భక్తిని చేస్తూ ఆయనకు మొర్రపెట్టిన ఎడల సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు మన ప్రార్థనలన్నిటినీ అంగీకరించి మనలను కనికరించి మనలను క్షమించి ఆయన కరుణా వాత్సల్య బాహుళ్యము చెప్పున మనలను చేరదీసి క్రీస్తు యేసునందున్న కృపలో ఆయన మహిమైశ్వర్యము చెప్పున మన ప్రతి అవసరమును తీర్చుచు మనము కోల్పోయినవన్నీ తిరిగి మరలా రెండంతలుగా మనకు దయచేసి నేడు మన పక్షమునందు మనకు సహాయకుడై నిలిచి ఉండి గతించిన కాలములో మనము అనుభవించిన సమస్త విధములైన కీడుల నుంచి, మన ప్రతి బాధల నుంచి, మనలను చుట్టుకొని ఉన్న బంధకములన్నిటిలో నుంచి మనలను విడిపించి, సమస్యలలో చిక్కుబడిపోయి కృంగిపోయిన స్థితిలో ఉన్న మనలను పైకి లేవనెత్తి మన అంగలార్పును, మన రోదన ధ్వనిని ఆలకించి మన కన్నీటిని తుడిచివేసి మన దుఃఖ దినములన్నిటినీ సమాప్తపరచి మనకు నోటి నిండా నవ్వును, ప్రహర్షించు పెదవులను దయచేసి చెదరిన గుండెకు బాసటగా నిలిచి అలసిన వేళలలో ఊరటను కలిగించి సమస్త విషయాల్లో మనలను ఆశీర్వదించి మనలను విస్తరింపజేసి అభివృద్ధి పరచి పూర్వమున్నట్లుగా మనలను నివాస స్థలముగా చేసి మనకు సంతోషింపజేసి మునుపటి కంటే అధికమైన మేలులను మనకు అనుగ్రహించి మన పనులన్నిటిలోనూ, మన ప్రయత్నములన్నిటిలోనూ, మనము చేయుచున్న కార్యములన్నిటిలోనూ మనలను వర్ధిల్ల చేసి మన పైనున్న శిక్షను కొట్టివేసి శాపమును తొలగించి మనము జీవించునంత కాలము కృపాక్షేమములతో మనలను నడిపించుచు రాబోవు కాలమునందు మేలులతో నింపబడిన తృప్తికరమైన జీవితమును ఆయన మనకు దయచేస్తారు. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామేసయ్య. మా స్థితి మొదట కొద్దిగా ఉండినను మీరు మా పక్షమునందుండి అది మహాభివృద్ధి పొందునట్లుగా ఆశీర్వదిస్తానని సెలవిచ్చారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున
ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.